Audio Jungle. మీ అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ నాగల చవితి అంటేనే మనము పుట్టకి పాలు పోసే సంప్రదాయము ఎప్పటి నుంచో ఉంది. కొంతమంది పాములు ఎందుకు ముక్కుతారు అనే కొన్ని వింత ప్రశ్నలు తిక్క ప్రశ్నలు కూడా అడగచ్చు. మీరు గమనిస్తే మన హిందూ దేవుల్లో శివుడికి మెడలో పాము ఉంటుంది, చేతికి కూడా పాము చుట్టుకొని ఉంటుంది. అట్లే వినాయకుడికి ఉంటుంది. మన విష్ణువు కూడా సర్పం మీద నాట్యం చేయడం జరిగింది. సో పాముకి హిందుత్వంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకనేది మీరు ఒకసారి క్లియర్గా ఒకసారి స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు పామును ముక్కుతారు అనేది. ఈ అబ్బాయి కూడా నాగల చవితి రోజు చాలా చక్కగా పాటించే రకం, చాలా చక్కగా పాటించే రకము. అందుకు ప్రేక్షకులందరికీ టీవీ 108 వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాగల చవితి శుభాకాంక్షలు మా తరపు నుంచి చెప్పు. 108 టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ గుడ్లు కొద్దిగా తీసుకో, అట్లా చాక్లెట్ చేసి. టీవీలోనే మన ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది కదా. ఎప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేను ఇది చేయబట్టి, ఇది చూడబట్టి, ఈ ఆపరేషన్ని హ్యాండ్ ఓవర్ చేయబట్టి నేను ఇప్పటికి 3 months నుంచి చూస్తున్నాను, 3 years నుంచి చూస్తాను. ప్రతి నాగల చవితికి నేను వెతుకుతాను ఈ గుడ్ల దొంగ ఎక్కడ దొరుకుతాడా, గుడ్లు ఎత్తబోయేవాడు ఎక్కడ దొరుకుతాడా అనేది నేను ఎంతో నిఘా పాటించి, ఈ గుడ్ల దొంగ ఎక్కడ దొరుకుతాడా, గుడ్లు ఎత్తబోయేవాడు ఎక్కడ దొరుకుతాడా అనేది నేను ఎంతో నిఘా పాటించి ఎంతో నిఘా వేసి నేను రాత్రింపగలు కాసుకొని వేచి చూస్తున్నాను. మీ అందరికీ ప్రజలందరికీ ఈ 108 టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. మనకి గుడ్లు దొంగతనం చేసే దొంగ దొరికాడు పబ్లిక్గా. ఇప్పుడు మీ ముందే బయట పెట్టాను. మీరు ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూసినారు. గుడ్లు పెట్టద్దాం మా అమ్మ బాబు గుడ్లు పెట్టద్దాం మా అమ్మ బాబు. నువ్వు ఆల్రెడీ లేపింది యావత్ ప్రజలు ఈ ముంగీస్ మూతోని చూసినప్పుడే మీకు డౌట్ రావచ్చు, వీడు నాగల చవితి రోజు నువ్వు నాగల చవితి పండగకి పెట్టిన అసలు నమస్కారం మీకు అందరికి. నాకు ఈ రోజు నాగల చవితి అనేది తెలియదు. అంటే హిందువుల్లో లేడు, ఒక హిందువుగా పండగలు ఏమనేది కూడా తెలుసుకోవడం లేదు. ఎందుకంటే వాడు ఒక దొంగగా మారాడు, ఒక దొంగగా మారాడు కాబట్టి ఏ రోజు ఏ పండగ తెలియదు. అంటే ఈ రోజు ఏం రోజు అంటే నీ లెక్క ప్రకారం ఈ రోజు గుండ్లు దొంగతనం చేసే రోజు అని నువ్వు కనుక్కుంటావు. 3 గుడ్లు ఎందుకు లేపినావు? ఎవరో పెట్టిన గుడ్లు నువ్వెందుకు ముట్టినావు? అసలు నువ్వు పెట్టావా, నువ్వు చేసినావా? గుడ్లు పెట్టి నువ్వు ఏమైనా పూజ చేసినావా, లేదా పాలన పోసినావా? పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తపోతాడు, ఇట్లా గుడ్లు ఎత్తపోతాడు. వీడంతా పౌష్టికాహారంగా తినాలని చెప్పి వీనికి ఏదో ఉందంట. ఏం నీకు పౌష్టికాహారం లోపం ఏది ఉందన్న? ఏమది? నాకొద్దు 108 టీవీకి చెప్పు. అసలు గుడ్లు ఎందుకు కొట్టేసినావు మీరు చెప్తా ఉండను, నాకు సంబంధమే లేదు. సంబంధం లేనప్పుడు ఆడికి ఎందుకు పోయినావు? ఆడికి పోయి ఎందుకు గుడ్లు ముట్టినావు? నువ్వు చెప్పినా కాబట్టి ఆ గుడ్లు తీసుకోమన్నా తీసుకున్నాను. నువ్వు ఇట్లా ముంచేస్తావు, నాకేం తెలుసు? ఏ ముదరష్టమడా, ఏం ఇంత అన్నామా? ఒక అమ్మాయి గురి మట్టుకొని ఇరికిస్తే ఎట్లా పుట్టారన్న మీరా? ఫోన్ చేసుకుంటే పోరు కొడతాడు. ఇడుందిరా ఇడిగా ఇడిగా పని కానమని వచ్చిన తీరా చూస్తే నేను కొట్టాను గుడ్లు ఉన్నాయి ఇడిగిరా అని. గుడ్లు ఉన్నాయని ఫోను అర్థమైందా? నువ్వు గుడ్లు తీసిపోతావు, అర్థమైందా? నువ్వు గుడ్లు తీసిపోతావా? నువ్వేమన్నావా? నేను ఏమన్నాను? పూజ చేసుకోవచ్చు అని చెప్పినాను, పుట్టు ఉంది అని చెప్పినాను. దానికే గుడ్లు కొట్టేమని గుడ్లు కొట్టేస్తారా? అసలు ఈ రోజు నాకు తెలిసి ఒక ట్రక్ కింద వేర్చింటాడు గుడ్లు లేపి. ఎవరికి అమ్ముతారు గుడ్లు? ట్రక్ అని ఆటోకే అసలు ఎప్పుడు తీసుకుంటున్నానా? ఇప్పుడే ప్రత్యక్ష ప్రసారంలోనే 108 టీవీ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారంలో చూసినారు. నిరంజన్ గారు మీరు చెప్పండి, మీరు ఆపక్క టీవీలో ఉన్నారు కాబట్టి. నిరంజన్ గారు మీకు దయచేసి చెప్తున్నాను, నేను ఇసలు చేయలేదు, నాకు అలవాటు. ఎవరు ముట్టారు గుడ్లు? అవి చూడు కింద పెట్టినా, ఆ గుడ్లు పైన పెట్టుకో, కింద పడిపోయేదట్లా పెట్టావు. చూడు పెట్టు,
చూడండి నిరంజన్ గారు ప్రత్యక్ష ప్రసారం 108 టీవీలో చెప్తున్నా కూడా మళ్ళా గుడ్ల జోలికి పోయినాడు. చూడండి నిరంజన్ గారు ప్రత్యక్ష ప్రసారం 108 టీవీలో చెప్తున్నా కూడా మళ్ళా గుడ్ల జోలికి పోయినాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. గుడ్లు కొట్టేయాలని చూస్తున్నాడు. ఇది ఇతను నీచమైన మనస్తత్వం. నిరంజన్ గారు ఇది ఇతను చెప్పడం ఏది ఎప్పుడు నా మీద ఎందుకు చెప్తారో? అసలు గుడ్లు ఎందుకు కొట్టేస్తాను? ఇప్పుడు పట్టించినానో నేను ఇక్కడ ఆపరేషన్ లో ఉన్నానని చెప్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఆపరేషన్ దీనికి కూడా మళ్ళా నువ్వు మళ్ళా పోయి గుడ్లు ముడుతున్నావు. నిరంజన్ గారు మీకే అర్థం కాలేదు. ఈ థాట్స్ ఇలాంటి ఐడియాలు రావడం ఇతనికి వస్తాయి. ఇతను అడగల, ఇతను నిలదీయాల, ఇట్లా నాన్ చేయాల. ఇప్పుడు ఇతను నా క్వశ్చన్ నిరంజన్ గారు బాత్రూమ్ పోయినా నువ్వు ఏదో చెప్తా అంటే రారు. వచ్చినారా సార్ నిరంజన్ సార్? ఓకే. 108 టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నాకు ధన్యవాదాలు. నీ ధన్యవాదాలుగా దినవాదాలు అయితే రొంచేపుండు తిన్నకు అవుతుంది నీ గుండు. అసలు మరి ఏమల్లా సాంప్రదాయాల్ని నువ్వు అమ్ముకుంటావు. నేను సాంప్రదాయాలు పాటిస్తానండి నిరంజన్ గారు. నేను సాంప్రదాయాన్ని పాటిస్తాను. ఏ రకంగా సాంప్రదాయం పాటిస్తావు? నీకు నాగల చవితి అనేది తెలీదు. నువ్వు ఇంకేం పాటిస్తావు? సాంప్రదాయాలు తెలియవు నీకు. ఏం తెలియదు. నువ్వు ఏం పాటించాలా చెప్పు. నేనేం పాటిస్తాను? నీకేం అవసరం? అది నీకేం అవసరం? రావు దొంగ లేదు కాబట్టి ఈ పక్కన వస్తుంది. నేను ఆల్రెడీ 108 టీవీలో రిపోర్టర్ గా ఉన్నా కాబట్టి నా వంతు బాధ్యత నేను ఏం చేయాలి ఈరోజు నాగల చవితికి దొంగల్ని పట్టుకోవాలి. ముద్రష్టముడా నిరంజన్ గారు రిపోర్టర్ ఇప్పుడు మారినా నువ్వు కట్టు 116 రూపాయలు కడితే నువ్వు కూడా రిపోర్టరే 108 ఛానల్లో. డీడీ తీసేసాలు నువ్వు రిపోర్టరే. ఇదేమన్నా ఏం పెన్ను చూపులా 116 రూపాయలు రాపిచ్చేకైతే ఎక్కించుకొని 108 టీవీ అంటే ఏందనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ప్రపంచ వ్యాప్తంగా చూసేది అంత లేదు. ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది అంతే. అది సింపుల్. నీకు ఒకటే నువ్వు నిజాయితీగా ఆడ చూస్తాడే ప్రేక్షకులకి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లైవ్ లో? 16 ఉన్నారా? 12 మంది ఉన్నారా? 20 మంది. 20 మంది ఉన్నారా? మన ఛానల్ చీప్ లేండి 108 టీవీ. పర్లేదు. ఆ 20 మందికి అయినా క్షమాపణ చెప్పి ఒకసారి ఇట్లా గుడ్లు దొంగతనం బొచ్చుకి 20 మందికి నేనాడికి పోసారి చెప్పాలా? నేనాడు చెప్పాలా? ఓడి బొచ్చుకి 20 మందికి నేనాడికి పోసారి చెప్పాలా? నేనాడు చెప్పాలా? అంటే 20 మంది చూసేవాళ్ళు ప్రజలు ఛానల్ పెట్టిండేదే నాగల చవితికి. నీకు మళ్ళీ కోట్ల మంది ఎట్లా వస్తారు? ఇంకా పొద్దున పెట్టినాము. ఫస్ట్ రిపోర్టర్ నేనే. ఆ నిరంజన్ ఆఫీస్ లో కూర్చున్నాడు. నిరంజన్ గా నీకు ఎన్నిసార్లు ఏం చెప్పాలరా నీకు? నేను ఇంతవరకు నేను ఏదో బిల్డప్ అనుకోనే సార్ అనుకోనే లే ఏమైతారు ఇప్పుడు? ఏం నేను తీసుకుంటాను? ఏ బొంగ అయితే తీసుకో తీసుకో లే ఏమైతారు ఇప్పుడు? కేసులు అయితే ఏమైనా ఇప్పుడు తీసుకో. నేను తీసుకుంటాను తీసుకో. నీ అమ్మ నిరంజన్ గా నీకు ఏమైనా కానిలే చూపి గుడ్లు చూపి చూపి. కొట్టేసినావా? కొట్టేసా. ఏమైతాయి? కొట్టేసా. ఏమైతాయి? దేనిగా సిద్ధమా? కొట్టేసినావు కదా? కొట్టేసినా. చూడు మమత తెలుసా, నేను రిపోర్టర్గా యాక్టింగ్ ఆడి వాని బండారం బయట పెట్టించిన. వీడు లత్తుకోరని ఎప్పుడు చెప్పిన బతుకు. గుడ్లు ఎన్ని రా డజన్? 50 రూపాయలు ఎంత పెడతా వస్తాయి ఓ డజన్. చూడు మమత చీప్ గాడని చెప్పి నేను మళ్ళీ నరుకుతా వల్ల అలా ఏటుకైతే తెలుసా మమత? గుడ్లు ఈరోజు నాగల చవితి నాకు తెలుసు. అర్థమైందా? గుడ్లు వేస్తాను పూజ చేద్దామని నువ్వు నాకు అంకితమని చచ్చిపోయినావు. అంకితం అంట ఏ గుడ్లు ఇంకా తద్దినమనిలే అంకితం అంటున్నాడు. నువ్వు చిన్న మళ్ళీ చీప్ చేద్దురు. నేను భక్తిగా వచ్చాను. పాలు పోసినాను. పోసినావు పాలు ప్యాకెట్? అది నువ్వు అన్ని దోశల్లో తెచ్చినావా? పాలు ప్యాకెట్ ఉంటది కదా, లేదా గిన్నెలో పట్టుకోవచ్చు. అది ఒకటది పాలు ప్యాకెట్ చూపి. అదే చూపిమ్మా. నువ్వు పాలు ఏ దాంట్లో పట్టుకొచ్చినావు చూపి. మమత చూస్తాను కదా చెప్పు చూపి. మమత నేను చెప్పింది నువ్వు బాటిల్ తెచ్చింటే బాటిల్ వేరే వాళ్ళు అడిగితే ఇచ్చినాను. పెట్రోల్ లేదంటే అర్థమైందా? ఏంది ఇచ్చినావు? పెట్రోల్ బాటిల్ యాడిచ్చినావు? బండి వచ్చి ఈడ పెట్రోల్ అయిపోయింది. అయిపోయింది. సాయం చేసిన వాళ్ళకి ఏదో గర్భవతి అంట ఆమెకి బాగాలేకుంటే పెట్రోల్ అయిపోయింది. బండి వేసుకొని స్కూటీ వేసుకొని 10 వచ్చి పెట్రోల్ అయిపోయిందని అడిగిందంట. ఈడ పుట్టగాడు ఇప్పుంటే ఈ పొట్టిగాడు పుట్టగాడు ఉన్నదానికి ఆమె గర్భవతి వచ్చి
బాబు పొట్టి ఏ గొట్టమోడా, పుట్టగాడు పండుడా, ఉన్నావు. నా నువ్వు బండిలో అన్నిట్లో- పెట్రోల్ అయిపోయింది అడిగినంటే ఇప్పుడు బాటిల్ ఇచ్చినాడంట. బాటిల్ ఇస్తే ఏమో ఎట్లా పోతుంది పెట్రోల్ బంక్ కి? గర్భిణీ స్త్రీని నువ్వు పోయి పెట్రోల్ పోయి నువ్వు ఆమె బాటిల్ ఇచ్చి అవమానిస్తావు. నువ్వు ఓ గర్భిణీ స్త్రీకి వాల్యూ ఇచ్చేది తెల్లా నీకి? ఓ గర్భిణీ స్త్రీకి వాల్యూ ఇచ్చేది తెల్లా నీకి? కాదు ఏ గొట్టమోడా, నువ్వు అంతలాగా తీయద్దాడా, ఏం గీలేదు లేడా. ఓ గర్భిణీ స్త్రీ వస్తే నేను ఉంగరాలు తీసిస్తా. నువ్వు ఈడే కూర్చోమ్మా చెట్టు కింద లక్షణంగా ఉండు. నేను 10 కిలోమీటర్లు పరిగెత్తిపోయినా పెట్రోల్ తెచ్చిస్తానే మనస్తత్వం నాది. ఓ గర్భిణీ స్త్రీకి ఉత్త ఖాళీ బాటిల్ మొగాను కొట్టి పంపించిన నీచుడు వీడు. ఎందుకంటే ఈ నుంచి ఆమె వెళ్ళిపోతే గుడ్లు దొంగతనం చేసి ఈజీ అని చెప్పి బాటిల్ ఇచ్చినాడు తప్పితే గర్భిణీ స్త్రీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కాదు. కాదు అసలు గర్భిణీ రాలేదు, వేరే అమ్మాయిలే. వేరే అమ్మాయి నువ్వు గర్భిణీకి చేసినావు. ఇది చూసినారా ఎన్ని నీచమైన పనులు చేస్తున్నాడో, ఎన్ని బయటపడుతున్నాయో. నువ్వు వచ్చింది ఏం పని? ఎవరు ఆ అమ్మాయి వస్తే గర్భిణీ చేసినా అంట, గర్భిణీ చేసి ఆ అమ్మకి బాటిల్ ఇచ్చినంట. ఏటికి? ఏదో నీటికి చెప్పు, మమతకు అర్థమైతే చెప్పు. నువ్వు చెప్తాను అసలు ఎవరైనా వచ్చినారా? అప్పుడప్పుడు ఎట్లయితే గర్భిణీ మళ్ళీ ఒక రోజుకి ఒక క్షణం వచ్చిన గర్భిణీ వాని అమ్మ జీతం ఎవడైనా కదా మళ్ళీ నువ్వే బాటిల్ చెప్తానమ్మా. లేకపోతే ఎవరు అంకుల్ వచ్చినాడని చెప్పు, అంతే కదా. నువ్వు అంకుల్ చెప్పినవాడు అంకుల్కి నాకు నువ్వు అంకుల్ చెప్పినవాడు అంకుల్కి నాకు పెడతాను మాకిద్దరికి. అంకుల్కి ఎందుకు పెడతా చెప్పు, అంకుల్ అని చెప్పు. ఇదే కన్నా బాగుంటది. అంకుల్ వచ్చాడు, అంకుల్కి ఇచ్చి బాటిల్ ఇచ్చి పంపించినాను. అది ఈడు అంకుల్ ఆ స్కూటీ మీద తిరుక్కుంటా వీళ్ళు చేసే రోత పనులు ఊరంతా తెలుసు, ఆ కాలనీ అంతా తెలుసు. లాస్ట్కి పుట్ట దగ్గరికి వచ్చినవాడు కూడా వాడు మిండగానే తెచ్చుకున్నావు అంటే నువ్వు ఏం మనిషి ఏంటావో నాకు అర్థం కాలేదు. వాడికి బాటిల్ ఎందుకు ఇచ్చి పంపించినావో నాకు అర్థమైంది. ఏమంటే ప్రత్యక్ష ప్రసారంలో చెప్పకూడదు. ఆల్రెడీ ఆ 18 మంది ఎంతమంది అయినారు? ఉన్నారా పోయినారా? 22 మంది. 2 మంది పెరిగినారు. 22 మంది దగ్గర మర్యాద దిగకూడదు అన్న. అయినా నువ్వు అంకుల్స్ తో ఏంది పరిచయాలు నాకు అర్థం కావడంలే. కాదు మళ్ళీ మా అమ్మ అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయనడే ఉన్నాడా నీకు? అది ప్రపంచంలో ఎవరు లేరంటే ఆ అంకుల్ ఎవడే ఉన్నాడంట. వీనికి ఓపెన్ చెప్పేస్తాడు. తెగించినారు, బరి తెగించినారు. నేను అంటాడు ఏ ముద్రష్టమాడా వానమ్మ జీతం మొగానికి లిక్కు కట్టేవాని నిన్న చూస్తున్నా వానమ్మ జీతం మొత్తం కాలనీనే కడతాంది. ఎందుకంటే నువ్వు వాడిని కరుసుకొని కూర్చొని స్కూటీలు ఎవడు పోడు, వాడిని ముందర ఎక్కించుకొని ఎవడు పోడు. అంత అద్దుమానంగా ఎవరు తోలరు మొగోలు బండ్లు. ఏ ముద్రష్టమాడా నువ్వు చూసినావా? నువ్వు కడుచుకోండి చూసినావా? ఏం పోయినా చూసినావేమన్నా? ఏం జరిగినట్టు చూసానని చెప్తున్నావా అని లేదు. నువ్వు పాలు పోయలే కదా? పాలు పోయలేదులే. మళ్ళీ అది చెప్పు. ఇది మా క్లియర్ కట్ గా మన గుడ్లు దొంగతనం చేస్తూ దొరికిపోయినాడు. ఆ గుడ్లు ఏం తీసిపోయేదాన్ని ఏమైనా అమ్ముకుంటాడో లేకపోతే దానితో ఏం చేస్తాడో చూడమమ్మత. ఎన్ని గుడ్లు దొంగతనం చేసినావు క్లియర్ చెప్పేసి ఓపెన్ అయిపోదాం. చెప్పు ఎన్ని గుడ్లు దొంగతనం చేసినావు? అసలు గుడ్లు తీసుకోవడం పోవడం కాన్సెప్ట్ ఏందన్నా? నువ్వు చెప్తాండది నువ్వు ఏంది కొత్తగా చెప్తావు? నువ్వే గుడ్లు తీసుకున్నా నిరంజన్ అని చెప్పేందో ఊగుతివి ఇట్లా. ఆడ ఎవడు చెప్పిరే? నువ్వు అబద్ధం చెప్పొద్దా? నేను పూజకి వచ్చాను, పూజ చేసినాను. ఆమె ఎవరాడు బంగారు ఉంగరం పెట్టిపోయింది నాగల జ్యోతికని. ఏ ముద్రష్టమాడా లేపినావా? మళ్ళీ ఏం కానగలా? లేపినావా? ఎట్లా పెడతారు ఉంగరాలు? ఏం బంగారం పెడతారా? పాలు పెడతారు, గుడ్లు పెడతారు, దానికి ఎవరు అరటి పండ్లు పూజలు అవన్నీ పెడతారు. అది వీడి నోటి నుంచి రాలని. వీడు ఏమేం కొట్టేసేకి వచ్చినాడు? అరటి పండ్లు, గుడ్లు, పూలు, ఇంకా సున్నుండలు టైప్ అది పెడతారు కదా, శనగపిండి. ఆ 4 వస్తువులు కొట్టేయడానికి వచ్చినాడని వాడే ఒప్పుకున్నాడు. ఏ ముద్రష్టమాడా నేను అంటాడు పూజలు పెట్టేయని చెప్పిన. నువ్వు పెట్టేటివే, నువ్వు లేపేటివి, 2 ఒకటే కదా. ఇంకా నువ్వు కొత్తగా చెప్పొద్దా? నీ దా మమత మహిళా సంఘాలందరూ రియాక్ట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. ఒక పాపను ఏమైనా రేపు చేసినానా? ఒక పాపను అత్యాచారం చేసినానా? ఒక దాన్ని ఏమైనా ఎంటబడినానా? పాపను ఏమైనా రేపు చేసినానా? ఒక పాపను అత్యాచారం చేసినానా? ఒక దాన్ని ఏమైనా ఎంటబడినానా? మహిళా సంఘాలను ఉరుకుబడేలా చేస్తాడా నువ్వు? మరి ఇదే కొత్తగా గర్భిణీ స్త్రీ అంటివి, వచ్చిన పాప గర్భిణీ అంటివి ఎన్ని వచ్చినాయి? వాళ్ళు వింటారు కదా అన్ని. మన 108 ఛానల్ అంత అల్లాటప్ప ఛానల్ కాదు. ఇప్పుడు పెట్టిన మంచి రోజు అని పెట్టినాము. ఏమి మంచి రోజు అని ఈరోజు మంచి రోజే. నువ్వు ఆ పాప ఏవో మన ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు 20 మంది, ఒక 20 మంది, ఆ 20 మంది, ఇంకో 20 మంది, అట్లా ఛానల్ లోపల 20 టైపు
ఒక ఠాగూర్ సినిమాలో టైపు మొత్తం ఈ వీడియో మొత్తం అంతా వైరల్ అయిపోయి మొత్తం నాగల చవితి రోజు అందరూ ఈ సర్పాన్ని కాటేయాలని చెప్పి ఏంటి చేస్తారా? ఇది దీంట్లో అసలు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో ఏం డోకా లేదు, ఇది అసలు స్కామ్. నువ్వు చేస్తాండి ఇది నువ్వు చేస్తాండి ఇది స్కామ్. నేను కుట్ల కాదు అది. 116 కట్టి మా ఛానల్లో చేరుతావో చెప్పు. 116 ఏందన్నది చీప్ కాను. ఎవరు కడతారు? చూడండి నిరంజన్ గారు మన ఛానల్ ని కూడా చీప్ గా మాట్లాడతారు. నిరంజన్ గా ఏంటి కట్టాలరా నీకే? ఏం చేయాలని? ఏమొస్తుందో నీకు లాభా? ఏమొస్తుందని నా బొంగులో 116 రూపాయలు పెట్టాలంటే నీ ఛానల్ చేరాలంట. అప్పటికి ఈ రోజు పెట్టినావు మళ్ళా. తెలుగులో పెట్టింది ఈ రోజే. మన ఏపీలో ఆల్రెడీ తెలంగాణలో 170 మంది ఉన్నారు నిరంజన్కి తెలుసా? నువ్వు పెద్ద స్టూడియో ఉంది తెలంగాణలో. ఇప్పుడు కొత్తగా పెట్టింది ఈరోజు ఏపీలో. ఆ 20 మందే కాదు, ఆ నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు 170 మంది, 170 లక్షల మంది జాయిన్ అవుతారు ఇప్పుడు. ఇది నిరంజన్ గుడ్ మార్నింగ్. నిరంజన్ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు మీకు ఎందుకంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఎలా ఉంటుందని నేను చెప్పాను అంతే. మీ మాస్క్ ఎలా ఉంటుందని నేను అంతే. నేను మామూలుగా నార్మల్ క్లాసు. యాక్చువల్గా నిరంజన్ గారు ఇతను కూడా రిపోర్టరే. రిపోర్టర్ కానీ ఈ గుడ్లు కొట్టేస్తానని దిగేసినారు పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం కూడా గుడ్లు కొట్టేసుకుంటూనే ఉన్నాడు. ఈ గుడ్లు కొట్టేసేది ఎందుకనేది ఎవరికైనా జనాలకు ఏమైనా, ఈడ గుడ్లు కొట్టేసేది ఆడ అంగిల్లో అమ్మేది, ఇంకో చోట గుడ్లు కొట్టేసేది ఆడ అంగిల్లో అమ్మేది. ఆడ 7 షాపులు ఉన్నాయి, ఆ షాపుల్లో అంతా ఈ గుడ్లు అమ్ముతాడు. ఏ సైతాన్మం కూడా పైకి లేపుతావు మళ్ళీ కిందితావు ఏంటికి మళ్ళీ అట్లా మళ్ళా వానమ్మ ఏదో మా 108 ఛానల్ నుంచి నిరంజన్ గారి తరపు నుంచి నా తరపు నుంచి ఈ గుడ్లు దొంగతనం చేసే వ్యక్తిని కఠినంగా శిక్షించాలా. ఈ నాగల చవితి రోజు ఉరి శిక్ష విధించాలని చెప్పి మహిళా సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఏది గుడ్లకే నేను అడగాల ఎవరు తీసుకున్నారు? ఆల్రెడీ చూసిన నిరంజన్ గారు ఏం చూసారా? ఇట్లా ముట్టుకుంటా సీరియస్ అవుతాను. ఎవరు రిపోర్టర్ అంటే దొంగ అంటే నువ్వు సీరియస్ అవుతావా? దొంగ ఎవరు దొంగ చూసావా? పదాం పండి. ఈడ నిరంజన్ గారు ఏ షాప్ లో అమ్మినాడో కూడా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపిస్తాను. షాప్ లో గుడ్లు ఉంటాయి, వీడియో అమ్మినాడని చెప్పి అయిపోయి షాప్ అయిపోయి కూడా చెప్పారు. నీకు తెలుసు అది. పదాం నిరంజన్ గారు షాప్ లో మీకు గుడ్లు చూపిస్తాను. అక్కడి వరకు ఎందుకండి, ఫస్ట్ మీరు చూడండి. ఫస్ట్ చూడండి అంటే నువ్వు ఏదో ఇప్పి చూపిద్దా అవన్నీ మా ఛానల్లో చూడండి అంటే నువ్వు ఏదో ఇప్పి చూపిద్దా అవన్నీ మా ఛానల్లో చెల్లవు. నువ్వు చెప్పే ఛానల్ వేరేడు అవన్నీ గబ్బు. మా ఛానల్లో అట్లాంటివన్నీ ఉండవు. నిరంజన్ గారు మీకు షాప్ దగ్గర పిలిచబోతున్నాను. షాప్లో గుడ్లు ఏ షాప్లో గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లు ఆ షాప్ వ్యక్తితో చెప్పిస్తాను. ఏమే అంటే కాదు ఏమే ఏ గుడ్డులు ఎత్తివి? గుడ్డులు ఎత్తి అంటే బాగుంటుంది అది. నేను చెప్పేదినా మనం వెళ్ళిపోదాం పండి. అట్లా కాదు లేదు మీరు వచ్చేసేయండి. పదాం పండి. ఇష్టపడాలి వద్దా? తెలిసిపోయింది కాదు తెలిసిపోయింది. అయ్యా వద్దు అవసరం లేదు. చూపి ఏందో అయిపోయింది చెప్తున్నాడు. ఆ తీసుకోవడం వద్దు, పెట్టడం వద్దు. మళ్ళీ మేము వెళ్ళిపోయినా ఇటు తీసుకుంటాం. అది కాదా నేను ఊరినా నువ్వు ఎట్లా రియాక్షన్ అవుతారు? గుట్ల నిరంజన్ సార్ ఇంగ్లీష్ లో చెప్పు. సార్ నిరంజన్, ఐ వాంట్ ది ఎగ్ ఇస్ వెరీ గుడ్ మ్యాన్ యూజ్ పండితులు సార్. అది 89 మోటోస్ సార్. వెరీ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఎవరికి చెప్పకండి సార్ ప్లీజ్, దయచేసి.